హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. రాగి పిండి ఉప్మా. కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, బఠానీ, ఉల్లిపాయ, కాజు, తగినంత ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పు రాగి పిండి ఈక్వల్గా తీసుకోవాలి. చిన్న కప్పు అయితే సరిపోతుందండి, ఎక్కువ క్వాంటిటీ ఎదుగుతుంది. ఒకటికి 4 నుంచి 5 వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న దానిలో వేసుకొని కలిపేసుకోవాలి. సో నిమ్మరసం, నెయ్యి, అండ్ కొత్తిమీర అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ఎండాకాలంలో అయితే రాగి పిండి బాడీకి చలవ చేస్తుంది. అండ్ మనం ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే ఒక కప్పు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. నేను 2 చిన్న కప్పులు తీసుకున్న. క్వాంటిటీ చూసారా ఎంత అయిపోయిందో. ఇది పల్లి చట్నీతోటి కానీ, కొబ్బరి చట్నీతోటి కానీ, టమాటా చట్నీతోటి కానీ తినొచ్చు, లేదంటే ఉత్తిగానే తినొచ్చు. ఇందులో మీకు పల్లీలు, మినపప్పు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను యాడ్ చేశాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మీరు చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. లైక్ అండ్ ఎంజాయ్.